హాయ్ హలో నమస్తే. రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలే ఎప్పటికైనా కానీ రాజకీయ పార్టీలు అని ఎందుకంటారంటే వాళ్ళు రాజకీయం మాత్రమే చేస్తారు. ప్రజల పిచ్చోళ్ళు ఎమోషనల్గా అటాచ్ అయిపోయి ఓకే ఏదో పిచ్చి పనులన్నీ చేసేది ఓటర్లు ప్రజలే. రాజకీయ పార్టీలకి చాలా క్లారిటీ ఉండేది, ఎందుకంటే వాళ్ళు ప్రజలను మోసం చేస్తారు. మోసం చేయడానికి వాళ్ళు పెట్టిన పేరు వ్యూహం. వాళ్ళు పెట్టే దాని పేరు వ్యూహం అని పేరు పెడతారు. స్ట్రాటజీ మీకు తెలియదు అన్న. మన వాళ్ళు స్ట్రాటజీ అసలు మీకు తెలియదు. అసలు సూపర్ స్ట్రాటజీ. నేను చాలాసార్లు మాట్లాడతాను మన వాళ్ళతోటి. అన్న నీకు తెలియదు ఊరుకన్నా, మంచి వ్యూహం ఉంది. వ్యూహం 2014 నుంచి వ్యూహం వేస్తున్నారు. 2014 నుంచి వ్యూహం వేస్తున్నారు. దే ఫెయిల్ టు ప్రొటెక్ట్ సెక్యులరిజం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2014 నుంచి సెక్యులరిజాన్ని ప్రొటెక్ట్ చేయడంలో విఫలమైంది ఆంధ్రప్రదేశ్. వ్యూహం అని పేరు దానికి. ఏది వీళ్ళు పెట్టే పేరు ఏంటంటే వ్యూహం ఉంది దానికి. వ్యూహం ఏం వ్యూహం ఉంది? ఓకే, బేసికలీ ఫెయిల్డ్ యాజ్ సెక్యులర్ లీడర్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పొలిటికల్ నాయకుడు కూడా సెక్యులర్ నాయకత్వంలో ఫెయిల్ అయిపోయారు. కారణం అదే. ఎందుకు ఇంత మత గొడవలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో? తెలంగాణలో లేదు కదా ఇంత గొడవ, ఒరిస్సాలో లేదు, ఉత్తరప్రదేశ్లో కూడా లేవు, కోసం ఆంధ్రప్రదేశ్లో గొడవ ఏంది? దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ సెక్యులర్ పాలిటిక్స్ ఫెయిల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బీహారు, ఉత్తరప్రదేశ్ అక్కడ ఉన్నటువంటి మత గొడవలు ఆంధ్రప్రదేశ్లో, అది కూడా ఎక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ, ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండి సమానంగా ఓటు బ్యాంకు సమానంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో ఇక్కడ ఇంత మత గొడవలు రావటం చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. వాట్ వెంట్ రాంగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? నథింగ్ వెంట్ రాంగ్. లీడర్షిప్ వెంట్ రాంగ్. ది లీడర్స్ ఫెయిల్డ్ యాజ్ సెక్యులర్ లీడర్స్. నేను సింపుల్గా అంతే. అందుకని మత గొడవలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరూ ఎలియన్స్గా ఫామ్ అయ్యి ఒకరి మీద ఒకరు కాటేసుకోవడానికి రెడీగా ఉన్నారని నాకు ఒకటి అర్థమైంది. ఎవరెవరు? బీజేపీ, జనసేన అండ్ టీడీపీ. ఇంక దాని బదులు విడిపోవడం బెటర్. ఇది పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఒకసారి. పవన్ కళ్యాణ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నిజం లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా సభ సాక్షిగా చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేమన్నాడంటే సభ సాక్షిగా ప్రజలందరికీ చెబుతున్నాను, నొక్కి అని చెప్తున్నాడు. సభ సాక్షిగా ప్రజలందరికీ చెబుతున్నాను, గత ప్రభుత్వంలో జగన్ చేశాడని నేను చెప్పటం లేదు అన్నాడంటే కూటమితో నాకు సంబంధం లేదు, నేనుగా జగన్కి క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నాను. కూటమి ప్రభుత్వము టీడీపీ వాళ్ళు చెప్పారేమో కానీ నేనుగా చెప్పట్లేదు జగన్ చేశాడని. అది కూడా ఏదో నోరు జారంటలేదు, సభ సాక్షిగా ప్రజలకు చెబుతున్నా అన్నాడు. అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ఇచ్చి ఏ బొమ్మలన్నీ చూపించాడు. ఓకే, బొమ్మలన్నీ చూపించి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఆరోపణ చేశాడు. ఇది ఏంటంటే ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళు అసలు యాక్చువల్గా హిందూ ధర్మ పరిరక్షకులు మేమని చెప్పుకున్నారు. బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ధర్నాలు చేసినట్టు కానీ, ఏబీవీపీ బజరంగ్ దళ వాళ్ళు ధర్నాలు చేసినట్టు కానీ, లేదంటే అక్కడ పైన అతను అమిత్ మాల్వియా అని ప్రతిదానికి ఏమంటారు, కోడి ఈకబీగినా సరే టక్కని పోసేస్తాడు అమిత్ మాల్వియా గారు అక్కడ పైన కూర్చొని. ఆయన ఒక ట్వీట్ కూడా చేయలేదు దీని గురించి. భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా దాని గురించి ఒక్క ట్వీట్ చేయలేదు. అమిత్ షా గారు ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే మాట్లాడతాడు, ఏదో ఒక కాంటెక్స్ట్లో దాన్ని తీసుకొచ్చి మాట్లాడతాడు. ఒక్క ట్వీట్ చేయలేదు, ఒక మాట మాట్లాడేది దీని మీద. ఈయన యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడతారు. ఆయన ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడల్లా సరే ఎక్కడెక్కడ దేశంలో ఏడాది జరుగుతున్నా కూడా నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి నేనే అన్న ఫీలింగ్లో ఉంటాడు యోగి ఆదిత్యనాథ్ గారు. ఆయన మాట్లాడతారు, ఆయన కూడా మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. బీజేపీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అందరు సైలెంట్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒకడు ఇది మొత్తం జరిగిందని గొడవ చేశాడు. సరే అంటే అర్థం ఏంటి? బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశారని అర్థం, ఆయనకి సపోర్ట్ ఇవ్వట్లేదని అర్థం.
ఆయన ఇదిగో నీతో అవకాశం ఉండి అవసరం ఉండి నీతో నా ఎలయన్స్లో పెట్టుకున్నాను తప్ప నీకు సపోర్ట్ చేసేది లేదు అని వెనక నుంచి చెప్పినట్టే అర్థం చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, ఇప్పుడు ఈయన ఏమంటాడు, సభ సాక్షిగా చెబుతున్నాను, వాళ్ళు ఏమన్నారు నాకు తెలీదు, నేను మాత్రం సభ సాక్షిగా ప్రజలకు చెబుతున్నాను, జగన్కి సంబంధం లేదు అన్నాడు. క్లీన్ చిట్ ఇచ్చాడు జగన్కి. ఓకే, ఇంకా ఏమన్నాడు విన్నాడు ఒకసారి. వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాను. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్ ఏం చేయాలి అధ్యక్షుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడ కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, టీటీడీ బోర్డు గురించి మాట్లాడు. జగన్కి సంబంధం లేదు కానీ టీటీడీ బోర్డు గురించి మాట్లాడుతున్నాడు. టీటీడీ బోర్డు అంటే టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారిని కూడా ఆయన వాళ్ళ టార్గెట్ సుబ్బారెడ్డి గారిని టార్గెట్ అనమాట వీళ్ళందరిదే. చైర్మన్ తప్పించారని చెప్పేసి అదొకటే. అక్కడ బీజేపీ వాళ్ళు చైర్మన్ తప్పించారు, ఓన్లీ చైర్మన్ పిఏని వేశారు. అంత పిఏ అన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ బాస్కి తెలియకుండా పిఏ ఎట్లాగా తీసుకొస్తాడు, అది ఇదైనా ఆరోపణలు కూడా తిప్పారుగా వీళ్ళు సోషల్ మీడియాలో. ఓకే, అదొక వర్షను. అదేంటే ఇంకా అది వేరే వర్షన్. అది ఏటి యాంగిల్లో చూసినా సరే వీళ్ళకి ఒకరికొకటి సంబంధం లేదు. ఈయన ఒకటి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఒకటి మాట్లాడుతున్నాడు, పైన ఢిల్లీలో ఒకటి చేస్తున్నారు, ఇక్కడ లోకల్లో ఒకటి చేస్తున్నారు. ఓకే, బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీలో ఉన్నారు, వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు. బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు వైసీపీలో ఉన్నారు, వాళ్ళు వేరే ప్రచారం చేస్తున్నారు ఇక్కడ. అదే నిన్న నేను చెప్పాను కదా, నిన్న ఇది ప్రచారం చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీకి సంబంధించిన అంటే రాజశేఖర రెడ్డి గారు 2 కొండల 3 కొండల అనే దాని దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో అన్నారనమాట, ఆ 2 కొండలు మా ప్రభుత్వం వస్తే ఆ జీవోని తీసేస్తా అన్నట్టు. ఇదే 2 కొండలు కదండి, ఏమంటారు జీవో 746 747 ఏదో ఒక జీవో ఉందండి, 2 జీవోలు ఉన్నాయి కదా. అవి మా అనిమతస్తులు ప్రచారం చేయకుండా ఒక జీవో ఇచ్చాడు, అది సెక్యులర్ వాదానికి వ్యతిరేకం, నేను వస్తే నా ప్రభుత్వం తీసేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2009లో. ఆయన రాజకీయ ఇప్పుడు ఆయన ఏ పొలిటికల్ ముందు ఏదంటే అది మాట్లాడుతున్నా ముందు ఓట్ల కోసం మాట్లాడాలండి చంద్రబాబు నాయుడు గారు చేసేది. అది ఓట్ల కోసం ఏదైనా సరే అప్పుడప్పుడు ఏదైనా అనేసాడు. అక్కడ క్రిస్టియన్స్ ఓట్ల కోసం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, 100% అన్నాడు. ఆ వీడియో పబ్లిక్గా జరుగుతుంది, దాంట్లో అబద్ధం ఏమి లేదు. ఓకే, ఆయన అన్నాడు. ఇప్పుడు దీన్ని వైసీపీలో ఎలా తిప్పుతున్నారు అంటే వైసీపీ వల్ల నరేషన్ నేను అందుకే నేను దాన్ని బాధపడి చెప్తున్నా, అదర్వైజ్ నేను వైసీపీ సపోర్టర్నే. ఓకే, సెక్యులర్ వైపు ఉంటే నేను వాళ్ళని సపోర్ట్ చేస్తాను. బట్ ఏదేంటంటే నేను ఇక్కడ బాధపడి చెప్తున్నాను, వాళ్ళు నెరేషన్ ఆ నెరేషన్ ఎలా ఉంది, వైసీపీ వాళ్ళ నెరేషన్. కొంతమంది ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు, ఏమని క్రిస్టియన్స్కి కార్పొరేషన్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు. ఎవరు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, క్రిస్టియన్స్కి కార్పొరేషన్ చెప్తాన చంద్రబాబు నాయుడు, క్రిస్టియన్స్కి మత ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు హిందూ ద్రోహి. అంటే ఇప్పుడు నువ్వు ఏమన్నంటున్నావు, క్రిస్టియన్స్కి ఇవ్వద్దు, క్రిస్టియన్స్ని కి వ్యతిరేకంగా వైసీపీ హిందూ మతాన్ని కాపాడుతుంది క్రైస్తవుల యొక్క బారి నుండి అని మీరు కూడా చెబుతున్నారా వైసీపీ వాళ్ళు కూడా? మీ నరేషన్ అంతే ఉంది కదా. ఓకే, మా ప్రభుత్వం హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి ప్రభుత్వము, క్రైస్తవుల మత మార్పిడి నుంచి తప్పించేటువంటి హైందత్వ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుందా? వాట్ ఈజ్ యువర్ నరేషన్ యువర్ పోస్టింగ్ ఇన్ ద సోషల్ మీడియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 2 జీవోల్లో కూడా సెక్యులర్ యొక్క స్టాండ్ని వైలేట్ చేస్తూ ఇచ్చిన జీవోలు అవి. ఆఫ్కోర్స్ జీవోలో పొరపాట్లు రాజశేఖర రెడ్డి గారు చాలా కరెక్ట్గా ఇచ్చారు, అది దాని ఇంటర్ప్రిటేషన్లో రాంగ్ ఉంది. అది రాజశేఖర రెడ్డి గారు ఎక్కడెక్కడైతే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఆలయాలు ఉన్నాయో వాటిలోకి వెళ్ళి మీరు మత ప్రచారం చేసుకోవద్దు అని అంటే
ఈ వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఎలాగ అపార్థం చేసుకున్నారు, అసలు ఆ తిరుమల పరిసర ప్రాంతాల్లోనే చేయొద్దని జీవో ఉందని మేము ఇచ్చామని, ఇదిగో మేము ఆపుతున్నాము. ఎవరిని ఆపుతున్నారు అని అంటే క్రైస్తవులను ఆపుతున్నారంట. అంటే ఇక్కడ విలన్స్ దోషులు ఎవరు క్రైస్తవులను చూపిస్తున్నారు, అన్ని పొలిటికల్ పార్టీలు కలిపి నా హూ ఇస్ అసలు ఎంటైర్ ట్రాన్సాక్షన్లో 2 కొండలు 7 కొండలు యొక్క ట్రాన్సాక్షన్లో బలైపోయింది క్రైస్తవులే బలైపోయింది. ఎందుకు ఈ 2 పార్టీల యొక్క వర్షన్ అలానే ఉంది. 2 పార్టీల వర్షన్ కూడా ఇదిగో మత మార్పిడులు చేస్తా అంటే మేము అడ్డుకున్నాము అని మీరు చెప్తుంటే ఎవరిని మీరు పిచ్చోళ్ళని చేశారు? అక్కడ క్రైస్తవులంతా మత మార్పిడులు చేస్తుంటే వీళ్ళు వీరుల్లాగా అడ్డుకున్నామని 2 పార్టీలు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే యూఆర్ బ్లేమింగ్ క్రిస్టియన్స్, యూఆర్ బ్లేమింగ్ క్రిస్టియన్స్, యూఆర్ హ్యూమిలేటింగ్ క్రిస్టియన్స్, యూఆర్ హెరాసింగ్ క్రిస్టియన్స్. మీ గొడవలో క్రిస్టియన్స్ లాగుతున్నారు, వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారని ఇండైరెక్ట్గా చెబుతున్నారు. మీరు గుడుల దగ్గరకు వచ్చి మత మార్పిడి చేస్తున్నారని అన్ని పొలిటికల్ పార్టీలు ఆడిపోసుకుంటున్నారు వాళ్ళని. మీ గొడవలోకి వాళ్ళు ఎందుకు వచ్చారు మధ్యలో? క్రిస్టియన్స్ ఆడిపోసుకున్నారు కదా. ఓకే, నేను ఏదైనా ఇది వీళ్ళ వర్షన్, ఇది ఎందుకు వైసీపీలో ఇది ఎందుకు జరుగుతుందంటే వైసీపీలో కూడా ఇది వాళ్ళు ఉన్నారు, హిందుత్వవాదులు ఉన్నారు వైసీపీలో కూడా. ఇద్దరిలో ఒక్కరైనా సరే అరే మనం ఈ జీవో గురించి ఎక్కువ మాట్లాడితే మన ప్రతిసారి అసలు ఎవరండి గుడిలోకి వెళ్ళి మత మార్పిడి చేసేది ఎవరండి? ఎవరు చేశారు? గురుల్లోకి వెళ్ళి ఆ రోడ్ల మీద వాళ్ళు మాట్లాడప్పుడు రోడ్ల మీద వాళ్ళు చేసుకుంటారు క్రిస్టియన్స్. ఆ పబ్లిక్ రోడ్ అది. ఎవ్రీ రోడ్ ఇన్ ఇండియా ఇస్ అ సెక్యులర్ రోడ్. అది ఎవ్రీ రోడ్ ఇన్ ఇండియా ఇస్ అ సెక్యులర్ బికాజ్ ఇట్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఆర్ ఆ రోడ్ ఇట్ ఈస్ మేడ్ బై పబ్లిక్ మనీ. Public money includes the taxes from all the communities. ఓకే, వాళ్ళ రోడ్ల మీద నడుస్తుంటారు, పబ్లిక్ పార్కుల్లో, గెస్ట్ హౌసుల్లో అక్కడ ఉంటారు తప్ప ఎవరన్నా గుడిలోకి వచ్చి మత మార్పులు చేస్తారా అండి? ఎవడన్నా? అందరూ కూడా పాలిటిక్స్ కోసం, ఓట్ల కోసం హిందువులు ఓట్లు వేస్తారని చెప్పేసి, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి వాళ్ళు బలి చేసిన కమ్యూనిటీ ఏముందంటే క్రైస్తవులు. వీళ్ళు మత మార్పిడులు చేసేటువంటి ముఠా అని చెప్పేసి ఇండైరెక్ట్గా అందరు చెబుతున్నారు, ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు. ఈ నెరేషన్ ఎందుకు పట్టుకొచ్చారు నాకైతే తెలియట్లేదు. ఈ సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు వైసీపీ వాళ్ళు. ఓకే, సరే నేనేమన్నాడు చూద్దాం. నేను డివియేట్ అయిపోయా అంటే నాకు బాధ చేసినప్పుడు నేను చెప్తున్నాను, నేను ఐ సపోర్ట్ ఆల్ సెక్యులర్ పొలిటికల్ పార్టీస్. ఇఫ్ యూ స్టే ఆన్ ద సెక్యులర్ సైడ్ ఐ సపోర్ట్ దెమ్. ఓకే, మై ఇంటెన్షన్ ఈజ్ దట్ అందరూ కూడా రాజకీయం చేసి మేము మైనారిటీ కాపాడుతామని ఓట్ల బ్యాంకు కోసం చేసుకునేటువంటి డ్రామాలు, నాటకాలు అన్నీ కూడా రియాలిటీ ఏంటంటే ఎవరు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఎవరికి లేదు. అల్టిమేట్గా నాకు ఓటు ఎలా రావాలి, వాళ్ళంటే చిన్న చూపు. ఈ క్రైస్తవులు మొత్తం ఎస్సీలు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఎత్తి ఓటేస్తారని చిన్న చూపు అంతే. కాబట్టి ఇది ఇట్లా నెరేషన్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో. ఎందుకు పోస్ట్ చేస్తున్నారు? అది ఇంత పెద్ద గొడవలో జియో నంబర్ మీద అంత పెద్ద చర్చ జరిగినప్పుడు ఎక్కువగా సర్క్యులేట్ అయిన మాట క్రైస్తవ మత ప్రచారం చేస్తుంటే మేము అడ్డుకుంటాము. ఇక్కడ మీరు క్రైస్తవులని దుర్మార్గుల్ని చేశారు మీరు. అది నేననేది. ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ కూర్చోబెట్టి. ఎక్కడా కూడా సింపుల్ ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసినది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందని బయట పెట్టండి, తెలియచేయండి. వాళ్ళు ఎనకెందుకు అది ఇప్పుడేంది సుబ్బారెడ్డి గారు చెప్పలేదా? ఏంది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది? సుబ్బారెడ్డి చెప్పలేదా? సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు? టీటీటీలో ఉన్న కొంతమంది అధికారులు కుమ్మక్కయ్యి చేశారు, అడల్టరేషన్ జరిగింది అని సుబ్బారెడ్డి గారు. అది అసలు ఈ కేసులో ఏమీ లేదు. నేను అదే చెప్తున్నా, ఈ కేసులో ఏమీ లేదు. సుబ్బారెడ్డి గారు చెప్పారు కల్తీ జరిగింది, వాళ్ళు కుమ్మక్కయ్య చేశారని. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కల్తీ చేశారు, కుమ్మక్కయ్యారని. ఈయన పవన్ కళ్యాణ్ చెప్పాడు కుమ్మక్కారైంది. ఎన్డీడీబీ ల్యాబ్ చెప్పింది, ఎన్డీఆర్ఐ ల్యాబ్ చెప్పింది, సిబిఐ చెప్పింది, సిట్ చెప్పింది. అందరూ ఒకటే చెబుతున్నారు, ఏంటి కల్తీ జరిగి లడ్డు చేశారు. అది అక్కడ ఎవరున్న బోలేబాబు మాత్రం ప్లస్ ఆఫీసర్లకి ఇన్వాల్వ్ అయ్యారని అందరూ ఒకటే మాట చెప్పారు.
ఈ అందరూ ఒకటే మాటలో చివరికి ఎక్కడొచ్చి పడ్డారు? నేను అదే చెప్తున్నా. తన్నుకొని పక్కనున్న ఇళ్ళ మీద చిన్న ఇళ్ళ మీద రాలేస్తారంట. పెద్దోళ్ళు తన్నుకుంటే పక్కనున్న గుడిసెలు పగిలిపోతాయి చూసారా? వీళ్ళు పెద్దలు తగులు చివరికి ఎక్కడొచ్చి ఆగింది అది? క్రైస్తవులు మత మార్పిడి చేస్తుంటే మేమే అడ్డుకున్నాము, మాది హిందుత్వ పొలిటికల్ పార్టీ అని చెప్పుకోవడానికి అన్ని పొలిటికల్ పార్టీలు ట్రై చేస్తున్నాయి. దుర్మార్గులు చేస్తున్నారు క్రిస్టియన్స్ని, వాళ్ళు మత మార్పిడి చేసే ముఠా అని. అదే మీరు చేస్తుంది. వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ ప్రమోటింగ్ ఏ నెరేషన్ దట్ వీ స్టాప్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ అట్ ద టెంపుల్. ఎవరు చేశాడు రిలీజియస్ కన్వర్షన్స్ టెంపుల్ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చేశారు? ఒక్కడిని చూపించండి రిలీజియస్ టెంపుల్ దగ్గర కన్వర్షన్ చేసినట్టు. వాళ్ళు చర్చలు నడుపుకొని వాళ్ళంతా పేదవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడతారు, పేద భాషల మీద. మీరు అందరు పోయి పేద భాషలలో అందరూ పోయి. అందుకే ఇది ఆపండి స్వామి, మీకు దండం పెడితే మీరు తన్నుకొని చివరికి వచ్చి పక్కన గుడిసెల మీద పడ్డట్టు ఎక్కడో గుడి మీద గొడవ జరుగుతుంటే నాకు తెలిసింది చివరికి వచ్చి క్రిస్టియన్ పాస్టర్ దగ్గర ఆగిద్ది అది. అందుకని వద్దు అని చెప్తూ ఉంటాను. ఎందుకు సరే? పాస్టర్లు అంటే పెద్ద పాస్టర్లు, బిషప్లని రోజు నరేంద్ర మోడీ గారు షేక్ హ్యాండ్లు ఇస్తారే పాస్టర్లు, అంగీలు వేసుకొని వాళ్ళ దగ్గరికి వారు సినిగిపోయిన చొక్కా వేసుకొని సైకిల్ తొక్కుకుంటూ ఒక చిన్న బైబిల్ వేసుకొని పోతూ ఉంటాడు పాస్టర్, ఆయన మీద పడతారు పోయి. ఇదే చేసేది అల్టిమేట్గా. ఆపండి దయచేసి. ఇప్పటికైనా దండం పెడతాను మీకు. అంటే నేను ఫైనల్గా చెప్పేసి మొత్తం డీవియేట్ అయిపోయాయి. మొత్తం నా మెయిన్ కన్సర్న్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తున్నాడు, బీజేపీ ఒకటి చెప్తున్నాడు. ఇంకెందుకే పొత్తు? ఓకే, ఏదైనా ఒకటి మాట్లాడేటప్పుడు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని బయటకు వచ్చి ఒకటే వర్షన్ వదలాలి. ఆ ఒకటే వర్షను వదలటానికి ప్రయత్నం చేసినా విఫలమవుతుందంటే ఒకరికొకరు వెన్నుపోటు పడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. ఆ 3 పొలిటికల్ పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఒకరినొకరు వెన్నుపోటు పడుచుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారని అర్థం. దాని అర్థం ఓకే, మీరు ఏదైనా చేసుకుని మాకేం ప్రాబ్లం లేదు. అల్టిమేట్లీ ఏంటంటే ఒక సెక్యులర్ సంబంధించినటువంటి ఒక రాష్ట్రాన్ని, నేను అదే చెప్తున్నాను, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహారు, ఒరిస్సాలో కూడా లేని, నాకు బాగా దగ్గు వస్తుంది చాలా రోజుల నుంచి, క్షమించండి.